ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 6,190 పైచిలకు ఆప్షన్లు పెట్టుకున్నటువంటి వీఆర్ఓలకు స్క్రూటినీ నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం రానిక మా నిరుద్యోగులం ఎంతో కృషి చేసినాము. మా మీద దయ ఉంచి మీరు తీసుకొచ్చినటువంటి గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 10,954 పోస్టులని మా నిరుద్యోగులతోటి భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ వాళ్లకు మాకు ఇద్దరికి సమానంగా ఇచ్చినా మాకు సమన్యాయం చేసినందుకు మీరు చేసేందుకు 129 జీవో తీసుకొచ్చారు. ఆ 129 జీవో ప్రకారము ఈరోజు బిల్డింగ్ ఇచ్చినటువంటి వీఆర్ఓలకు మేము జీపీఓ ఆఫీసర్గా జాయిన్ అవుతున్నటువంటి వీఆర్ఓలకు మీరు 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టి ఎవరికైతే 35% మార్కులు వస్తాయో వాళ్ళని మాత్రమే జీపీఓగా విధుల్లోకి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము కేవలం విన్నవిస్తున్నాము, కొంచెం మా గురించి ఆలోచన చేయండి. 10,954 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులను భర్తీ చేసినా మాకు సంతోషమే. ఒకవేళ మీరు మా కోసం తీసుకొచ్చినటువంటి 129 జీవోని తక్షణమే అమలు చేసి వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాలి, స్క్రూటినీ కఠినంగా నిర్వహించాలి. ఏదో తూతూ మంత్రంగా పాత వీఆర్ఏలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు దరఖాస్తులు, వాళ్ళు మొత్తం ఫేక్ డిగ్రీలు, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటరు, ఓపెన్ డిగ్రీ చేసినటువంటి పాత వీఆర్ఏలు మొత్తం వాళ్ళ ఫేక్ సర్టిఫికెట్లతో ఈరోజు ఆప్షన్లు ఇచ్చారు. ఆ ఫేక్ సర్టిఫికెట్లతో ఆప్షన్లు ఇచ్చినటువంటి వారిని మీరు తొలగించి వాళ్ళకి ఎవరైతే జెన్యున్గా మేము చేయనతమని ఒరిజినల్ సర్టిఫికేట్తో, డిగ్రీ సర్టిఫికేట్తో మీకు ఎవరైతే ఆప్షన్లు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే మీరు ఎగ్జామ్ పెట్టి తిరిగి జీపీఓ విధుల్లోకి తీసుకోవాలని మేము మా నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మా గురించి మీరు పాజిటివ్గా ఆలోచన చేస్తారని మేము అనుకుంటున్నాము.